చూసారా కేక్ ఎంత సాఫ్ట్ గా ఫ్లఫీగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసినా సరే నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. కప్ కేక్స్ చేయాలంటే కప్ కేక్ మౌల్సే కావాలా చెప్పండి? మన ఇంట్లో ఉండే టీ గ్లాసెస్ ఇంకా బౌల్స్ లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో స్టైనర్ ని పెట్టి 1.5 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అని వేసి జల్లించి రెడీగా పక్కనించండి. ఇప్పుడు ఒక బౌల్ లోకి 3 కోడిగుడ్లు తీసుకుని ఎలక్ట్రిక్ హ్యాండ్ బీటర్ లేదా విస్కర్ తోటి బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేసిన తర్వాత 1 కప్ పౌడర్ షుగర్ ని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేయాలి. కేక్ పర్ఫెక్ట్ గా రావాలంటే మనం తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలని గుర్తుపెట్టుకోండి. వేసే ప్రతి ఇంగ్రీడియంట్ ని ఒకే కప్ తోటి కొలిచి తీసుకోవాలి, అప్పుడే కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. 1/2 కప్ బటర్, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ ని వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మనం జల్లించి రెడీగా పెట్టుకున్న పిండిని ఫస్ట్ కేక్ బ్యాటర్ లో సగం వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేయాలి. ఫస్ట్ బ్యాటర్ లో పిండి మొత్తం అంతా కలిసిన తర్వాత మిగతా సగం కూడా వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేయండి. దీంట్లో 1/2 కప్ పాలు పోసి కలిపితే కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. కప్ కేక్ మౌల్స్ లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉండే టీ గ్లాసెస్ ఇంకా చిన్న చిన్న బౌల్స్ ని తీసుకోండి. కప్ కేక్ ఈజీగా డిమోల్డ్ అవడానికి వీటికి బటర్ రాసి మైదాని డస్ట్ చేయండి. వీటిలో కేక్ బ్యాటర్ ని సగం మాత్రమే ఫిల్ చేసుకోవాలి. ఓవెన్ లేకపోయినా పర్వాలేదు, వీటిని గ్యాస్ స్టవ్ పైన బేక్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి కడాయి లోపల స్టాండింగ్ ఇలా ప్లేట్ ని పెట్టి 10 నిమిషాల పాటు బాగా వేడి చేయాలి. కడాయి బాగా వేడైన తర్వాత గ్లాసెస్ ఇంకా బౌల్స్ ని పెట్టి మూత పెట్టేసేయండి. పైనుండి ఏదైనా హెవీ వెయిట్ ని పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో 20 to 25 మినిట్స్ బేక్ చేస్తే చాలు. కప్ కేక్స్ కదా త్వరగా బేక్ అయిపోతాయి. అంతేనండి, వెనీలా కప్ కేక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.